అందరికీ నమస్కారం. మనం ఈ కొత్త సంవత్సరంలో తీయదనంతో మొదలెడదాం. మనం ఈరోజు చేయబోయేది రవా కేసరి. మనం కేసరికి ఇప్పుడు బాండు పెట్టుకుందాం. మనం ఇప్పుడు ముందు వేయించుకునేదానికి నెయ్యి పోసుకుందాం. బాగా ముందు వేయించి మంచి వాసన వస్తూ ఉన్నాయి. మనం ఇంకా తీసేయాలి. మనం ఒక కప్పు రవ్వ పోసి ఇదే నెయ్యిలోనే బాగా వేయించుకుందాం. ట్వంటీ 9, 10, 50 మనం అంతా స్వీట్తోనే మొదలు పెట్టబోతాం. కరెక్ట్గా ఇంకొక హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోతుంది మన రవా కేసరి. మన రవ్వ బాగా నెయ్యిలో వేయించి బాగా బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇంకా దింపేయాల్సిందా. మనం కొలత నీళ్ళు 1 కప్పు రవ్వకి 2.5 కప్పు నీళ్ళు పోసుకోవాలి. మనం కొంచెం కలర్ యాడ్ చేసుకుందాం. మనకు ఇప్పుడు బాగా 2 నీళ్ళు బాగా తెలుతూ ఉన్నాయి. మనం ఇప్పుడు రవ్వ నేను పోసే మాదిరిగా మెల్లిగా పోసి యాడ్ చేసి చిన్నగా కలుపుకోవాలి. సన్నగా పోసి బాగా కలిపితే గడ్డలు రాకుండా సూపర్గా వస్తుంది. అది కడిగేద్దా అన్నీ బాగా వచ్చేసింది. ఇప్పుడు మనం చక్కెర వేసుకోవాలి. బాగా మెల్లి మనం చక్కెర వేసినాక బాగా లూస్ అయింది. ఇంకొంచెం కొన్నెత్తి బాగా గట్టి అయినాక అట్నే నెయ్యి వేసుకుని పైన నెయ్యి కొద్దిగా ఉడుద్దాం. అంతే బాగా రెడీ అయిపోయి వచ్చేసింది మన రవా కేసరి. ఇప్పుడు ఫైనల్ టచ్గా కొంచెం నెయ్యి పోసుకొని మనం బ్యాలెన్స్ పెట్టిన ముందు ద్రాక్షలు ఎత్తి పైన పెట్టి దించుకోవాల్సిందే. ఇంకా మన ముందిరి, బాదాము, ఎండు ద్రాక్ష అన్నీ ఇప్పుడు ఇవన్నీ పోయి ఉడుకుగా ఉంటాయి. హ్యాపీ న్యూ ఇయర్. పెట్టండి రావుట అంతా వచ్చేసి ఏవికే ఛానల్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కేసరి న్యూ ఇయర్ కేసరి ఎలా ఉందో చూద్దాం. అది లేదమ్మా, టేస్ట్ అంటే అంతా ఇంత కాదు. ముందుగా దాచలో బాగా నేతిలో వేయించినాం కాబట్టి చాలా సూపర్గా ఉంది.